Vishnu sir again. Sir, ఒక స్టూడెంట్ స్ట్రగుల్ చూసుకున్నట్టయితే హీస్ మేజర్లీ స్ట్రగులింగ్ ఇన్ ది ఆన్సర్ రైటింగ్ పార్ట్. ఇప్పుడు యూపీఎస్సీ ప్రాసెస్ తీసుకుంటే యాజ్ వినయ్ సార్ సెడ్ మెయిన్స్ ఈజ్ ది హార్ట్ ఆఫ్ ది ఎగ్జామ్ అని అంటున్నాము. కానీ చాలా మంది స్టూడెంట్స్ అట్లీస్ట్ ఇన్ హైదరాబాద్లో మాకు ఆన్సర్ రైటింగ్ గైడెన్స్ సరిగ్గా ఉండట్లేదు అని కంప్లైంట్ చేస్తున్నారు. సో వాట్ సజెషన్ డు యూ గివ్ ఫర్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అండ్ ఆల్సో ఫర్ ది ఇన్స్టిట్యూషన్స్? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం. సో చిన్నప్పటి నుంచి మనం రాసాం. సో కాలేజీలో కొంతమందికి లవ్ లెటర్స్ రాసాం, సో స్కూల్లో లీవ్ లెటర్స్ రాసాం, సో కొన్ని చోట్ల రాయకూడనివి రాసాం. సో రాయడం అన్నది మనకి ఎప్పటి నుంచో అలవాటు ఉంది. కానీ ఎగ్జామ్ తగినట్లు రాస్తున్నామా లేదా అన్నదే ఇక్కడ క్వశ్చన్. సో ఏపీపీఎస్సీలో కానీ, టీఎస్పీసీలో కానీ, యూపీఎస్సీలో కానీ అసలు మెయిన్ మార్క్స్లో వచ్చే మెయిన్స్ మార్క్స్ బట్టే మన ర్యాంక్ అన్నది డిసైడ్ అవుతుంది. దాంతోపాటు పర్సనాలిటీ టెస్ట్. సో ఆన్సర్ రైటింగ్కి అసలు ఉద్దేశం ఏంటి అంటే, రేపు ప్రభుత్వ అధికారి అయిన తర్వాత ప్రజల తరపున, ప్రభుత్వం తరపున మనం రూపొందించే చట్టాలన్నీ ఈ సివిల్ సర్వెంట్సే తయారు చేస్తున్నారు. సో అంటే రేపొద్దున మనం ఏం రాస్తున్నామో, ఏ చట్టం రూపొందిస్తున్నామో అది అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి. సో దాంతోపాటు మన సబార్డినేట్స్కి, మన సుపీరియర్స్కి, ప్రజలకి మనం చెప్పేది అందుబాటులో ఉండాలి. అది మెయిన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో అందుకోసం ఏం చేశారు, డిస్క్రిప్టివ్ పేపర్లో ఒక వ్యక్తి యొక్క నాలెడ్జ్తో పాటు అతని ఆలోచన శక్తి, అతని సరళీకరణ, అతని వ్యక్తీకరణ అనేది టెస్ట్ చేయబడుతుంది. అంటే ఎంత తెలుసు అన్న దానికన్నా ఎంత తక్కువ వర్డ్స్లో ఎంత బాగా ప్రజెంట్ చేయగలిగాము అన్నదే ఇంపార్టెంట్. సో ఈ మధ్య కాలంలో యూపీఎస్సీ మార్క్స్ అబ్జర్వ్ చేస్తే మెయిన్స్లో కూడా మనకి పెనాల్టీ మార్క్స్ అన్న వస్తున్నాయి. అంటే ప్రిలిమ్స్లోనే నెగిటివ్ మార్క్స్ అన్నవి కాదు, మెయిన్స్లో ఇర్రిలవెంట్ ఆన్సర్, సంబంధం లేని ఆన్సర్ లాంటివి రాస్తే కొంతమంది అభ్యర్థులకి ఈవెన్ పెనాల్టీ మార్క్స్ కూడా విధించారు. సో ప్రిపరేషన్లో ఆన్సర్ రైటింగ్ అనేది ప్రతిరోజు భాగం అవ్వాలి. సో మెయిన్స్లో ప్రతి ఆన్సరు కరెక్టే, కానీ మిగతా వాళ్ళతో పోలిస్తే మనం ఎంత బాగా రాసామన్నది ఇంపార్టెంట్ కాబట్టి, సో ఒక ఆన్సర్ని ఎలా రాయగలము, సో అందులో ఇంట్రొడక్షన్ ఏంటి, బాడీ ఏంటి, కంక్లూజన్ ఏంటి అన్నది ఆ వ్యక్తి యొక్క ఆలోచన శక్తి, సరళీకరణ, రైటింగ్ స్కిల్స్ని బట్టి ఉంటుంది.